విని, ఏ విని? వాక్యం విని. విని విని ఎంత అక్షరాల ఎంత బాగుంటుంది. విని కోపపుట్టించిన వారు ఎవరు? మోషే చేత అరణ్యంలో నడిపిబడిన వారే కదా. వాక్యం విన్నారా? విన్నారు. విన్నాగానే వాక్యంలో ఎవరు లేరండి. ఒకనాడు ఇశ్రాయేలు వాక్యంలో లేరు, వినిన వారితో కలిసి ఉన్నారు. మీకు అర్థమైందండి? మాట బాగా అర్థం అవ్వాలి. వినిన వారితో కలిసే ఉన్నారు. వినిన వారితో భౌతికంగా కలిసే ఉన్నారు తప్ప వాక్య ప్రకారం ఉన్న బ్యాచ్ ఒకటి ఉందంట. సంఘాల్లో కూడా ఎలాగా విశ్వాసులు అవిశ్వాసులు ఎలా కూర్చొని ఉంటారో, సంఘంలో అందరూ విశ్వాసులు ఉండరు, అందరూ అవిశ్వాసులు ఉండరు, అందరూ కలిసే ఉంటారు. బాప్తిసం తీసుకున్న వారిలో కూడా అనేక మంది అవిశ్వాసులు ఉంటారు. వాళ్ళ యొక్క విశ్వాసం ఎటువంటిదంటే దేవునికి దగ్గరగా ఉండే విశ్వాసం కాదండి. అది దేవుని దగ్గర ఉండే విశ్వాసం కాదు. కానీ ఇశ్రాయేలు నాశనం చేసినట్లుగా